ఒక విశ్వాసిగా చెబుతున్నాను, బాధ కలిగి చెబుతున్నాను. ఎందుకు దేవుడు అంటే భయం ఉండట్లేదు? ఆనాడు నోవాహు గారు ఒక్కరే ఎలాగ తన కుటుంబంతో రక్షింపబడ్డారో, ఈనాడు ఎవ్వరు మేలుకుని ఎవ్వరు విశ్వాసంలో కట్టబడి ఉంటారో వాళ్ళే రక్షింపబడతారు. రైతు నా మాటలు అర్థం చేసుకోండి. చాలా ఆవేదనతో, బాధతో, భారంతో ఈ వీడియోలో ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ మీ మనసు నొప్పించినట్టు మాట్లాడుతున్నాను, క్షమించండి. ఇదే నిజం, ఇదే సత్యం. దేవుళ్ళో మేలుకుందాం, ఆత్మీయులతో వెతుక్కుందాం, ఆత్మీయులతో వెతికిన ఆత్మీయతలో ఉందాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. దినదినము మన వ్యక్తిగతమైన సువార్తగా ఉండాలంట. 4 సువార్తల్లో మనం 5వ సువార్తగా మారిపోవాలంట. దేవుడితో ఏకాంతంగా గడపాలంట. దేవుడు మాట్లాడే మాటలు వాక్య రూపంగా గ్రహించుకోండి, దయతో అర్థం చేసుకోండి. లోకానికి వెళ్ళొద్దు, మనం దేవునికి అంగీకారమైన వారికి ఉందాం. నా మాటలు అర్థం చేసుకోండి. ఒక స్నేహితుడిగా చెప్తున్నాను, ఒక మిత్రుడిగా చెప్తున్నాను. మన కుటుంబాలను కట్టుకుందాం. దేవుడి మాటలు దీవించండి.